ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామ్ కూర్చో. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. పాపం వీడు తల్లా పెళ్ళామా అని తేల్చుకోలేకపోతున్నాడు. పెద్దలు చెప్పిన మాట వినక చాలా మంది పాడయ్యారు. పెళ్ళాం మాట పెడచెవును పెట్టే భర్తలు చాలా మంది దెబ్బతిన్నారు. రామ్ అయ్యో రామ్ రామ్ ఏమైంది? కుర్చీకాలు ఇంతకు ముందే విరిగిపోయిందనుకుంటా, మనం చూసుకోలేదు. రామ్ నీకేం కాలేదు కదా? ఏం కాలేదు బాబాయ్. లేవండి. నేను బ్రతిమాలి చెప్తూనే ఉన్నాను, మీరే వినిపించుకోలేదు. కరెక్ట్ టైంలో సరైన సాంగ్. రాజ్యం ఆ టీవీ ఆఫ్ చేయి. ఎప్పుడు మీ పిన్ని మాట వినడమే కాదు, అప్పుడప్పుడు భార్య చెప్పింది కూడా చెవిలో వేసుకోవాలి. మాట్లాడింది చాలే. టిఫిన్ మెక్కడం అయ్యిందిగా, ఇక వెళ్ళావు. ఇప్పుడు కింద కూర్చొని తిన్నావు చూడు, నీ లెవెల్కి అదే కరెక్ట్. ఇక ముందు కూడా ఈ పద్ధతే ఫాలో అవ్వు. చిన్నత్తయ్య, నా సంగతి పక్కన పెట్టండి, ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి. టేబుల్ మీద కూర్చొని తింటే అవసరమైన దానికంటే ఎక్కువ తింటారు, కొంచెం లావైపోతారు. కింద కూర్చుని తింటే కడుపు లైట్గా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా తింటాము, నాజూగ్గా ఉంటాము. బాగా చెప్పావు సీత. రామ్, నాకు చిరాకు తెప్పించకుండా ముందు దీన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. సీత, తినడం అయిపోయింది కదా, ఇంకా వెళ్ళు.
భార్యాభర్తల అన్యోన్యతను చూస్తుంటే ముచ్చటేస్తోంది కదూ. కాపురం అంటే అలా ఉండాలి అని అనిపిస్తుంది కదూ. వాళ్ళని చూస్తూ కలల్లో తేలిపోతున్నట్టున్నావు. కానీ నీ కలలు ఎప్పటికీ నెరవేరవు. జీవితాంతం నువ్విలా పక్కింటి వాళ్ళని ఎదిరింటి వాళ్ళని చూస్తూ ఏడవలసిందే. నీ బ్రతుకు మోడు బారిన చెట్టులా మిగిలిపోవాల్సిందే. చేసిన పాపం ఊరికే పోదు సీత. నేనేం తప్పు చేశాను? చెయ్యాల్సిందంతా చేసి ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావు. తన ప్రేమ విషయం దాచిపెట్టి మీ అక్క మోసం చేసింది. పెళ్లి పీటల మీద మీ అక్క ప్లేస్లో నిన్ను కూర్చోబెట్టి మీ అమ్మా నాన్నలు మోసం చేశారు. అసలు మీ కుటుంబం అంతా కలిసి మమ్మల్ని మోసం చేశారు కదే. మీరేదైనా అనాలనుకుంటే నన్నండి. మా అమ్మ నాన్నల్ని ఏమీ అనకండి. ఆహా, హ, మీ వాళ్ళనంటే అంత పౌరుషం పొడుచుకొచ్చిందా? మోసం చేసిన నీకే ఇంత పొగరుంటే మోసపోయిన నాకు ఎంత బాధుండాలి. మేమెవరిని మోసం చేయలేదు. అసలు ఆలోచనే మాకు రాదు. నార్మోయ్, తప్పు చేసింది కాక మళ్ళీ సమర్థించుకోవడం కూడానా? మీ అక్క చెల్లెలిద్దరూ కలిసి మోసం చేశారు కాబట్టే అక్కడ మీ అక్క, ఇక్కడ నువ్వు నరకం అనుభవిస్తున్నారు. మీరు నన్ను ఎంత తిట్టినా భరిస్తాను, కానీ మా అక్క గురించి తప్పుగా మాట్లాడకండి. తను తన భర్తతో కలిసి ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. దుర్గమ్మ దయ వల్ల ఉంటుంది కూడా. ఆ దేవత క్షమించినా నేను మాత్రం మిమ్మల్ని క్షమించనే. నా పగ సాధించే తీరుతాను. నీ కళ్ళల్లో నీళ్లు కాదు, రక్తం కారేలా చేస్తాను చూడు. అమ్మా దుర్గమ్మ, నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు. మా అక్కకు మాత్రం ఎలాంటి కష్టం కలగకుండా చూడు. చూడు తల్లి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.